సో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎలక్షన్స్. ఏం జరుగుతుందో మనకు తెలుసు. దానికన్నా ముందు ఎస్ఐఆర్ జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ట్రిపుల్ డి జరుగుతుంది. డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో అందరూ ఎక్కడ దొరికితే అక్కడ, అంటే కలుగులో ఎలకలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం దొరికితే అటు వెళ్ళిపోవాలన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాసెస్లో ఇంకా చాలా మార్పులు జరుగుతుంది. అండ్ 15 సంవత్సరాలు అంటే 3 టర్మ్స్ సీఎంగా పరిపాలించిన దీదీని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక గుళ్ళోకి వెళ్ళినా సరే పట్టించుకోవట్లేదు. లైక్ తన కంచుకోటలోనే తనని ఓడించారు. అండ్ తాజాగా ఇవాళ ఫ్రెష్గా ఇందాక మీకు చూపించాను, 4000 ఈవీఎంలు 9వ ఫ్లోర్లో ఉన్న 4000 ఈవీఎంలు కాలిపోయాయి. ఇప్పుడు కొత్తగా టీఎంసీ నేతలు, ఆ పార్టీలో ఆ శ్రేణుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం ఏంటి? వాళ్ళని వెల్కమ్ చేస్తుందా? అదే కనుక చేస్తే మాకు ఒక మార్పు కావాలని కోరుకున్న ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రజలు మళ్ళీ ఇందులో విలీనం చేస్తే మేము మీకు ఓటు వేసి ఏం లాభం అనే క్వశ్చన్ వస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలి, ఏంటి అసలు, వాట్స్ హ్యాపెనింగ్ దేర్? యు హావ్ హిట్ ద బుల్స్ ఐ. ఇందులో మీరు అడిగిన ప్రతి ప్రశ్న వ్యాలిడే. కానీ మీ ప్రశ్నకి దానికి ముందు ఒక చిన్న ఎడిషన్ ఏంటంటేనండి, ఐ థింక్ మనం ఇక్కడ ఎగ్జిట్ పోల్ గురించి చర్చించుకున్నాం. ఐ థింక్ అది మనం ఇక్కడ మాట్లాడుకున్న 3rd or 4th వీడియోలోను నేను అన్నా, ఎలక్షన్ తర్వాత కొన్ని అద్భుతాలు జరిగినా మనం ఆశ్చర్యపోకలేదు. లైక్ డిఎంకే గెటింగ్ ఇంటూ 2 parts ఆర్ డిఎంకే టర్నింగ్ ఇంటూ బీజేపీ అని కూడా నేను అన్నా. సో అప్పుడు కూడా అన్నారు, ఎలాగా రాముడిని అంత అన్నాయి, హిందువులను అంత అన్నా, డిఎంకేని వీళ్ళు ఎలా తీసుకుంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను అది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు టీఎంసీది కూడా ఉంది. సో టీఎంసీని బీజేపీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య క్లియర్గా అన్నారు, మేము వీళ్ళెవ్వరిని తీసుకోవట్లేదు బీజేపీలోకి అని. వీళ్ళందరినీ మేబీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, దే కుడ్ బి. బట్ అగైన్ ఇది కూడా జనాలది మ్యాండేట్ అవమానించినట్టే కదా అనే ప్రశ్న కూడా చాలా మందికి వస్తాం. ఎందుకంటే ఇప్పుడు దీదీ కూడా వేరే పార్టీస్ తో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ ఫ్రంట్ ఒకటి ఫామ్ చేయాలని చూస్తున్నారు. నేను దీనికి ఒక ఉదాహరణ కాదు, నిజమైన సంఘటన ఏం చెప్తానంటే, బీజేపీ అంటే మోదీ గారు ప్రధానమంత్రి అవ్వక ముందర బీజేపీ తరఫున ప్రధానమంత్రి అయింది మనకు తెలిసిందే వాజ్పేయి గారు 98 నుంచి 2004 వరకు. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే నడిపారు. అప్పుడు బిహైండ్ ద సీన్స్ మొత్తం మంత్రాంగం అంతా చేసింది అద్వానీ గారు, ఎల్కే అద్వానీ. అయితే అద్వానీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టారంట ఆయన 98 నుంచి. ఐ థింక్ ఆయన వీడు పొత్తు పెట్టుకున్న కొత్తల్లోనూ ఆ ప్రెస్ మీట్లో అద్వానీ గారు ఏమన్నారంటే, రాజకీయాల్లో మేము ఇప్పటి వరకు మేము ఏదైతే మా ఐడియాలజీ, మా సిద్ధాంతం ఉందో మేము దాని బేస్ మీదే వచ్చాము. కానీ ఇప్పుడు ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్, సిన్స్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్, మేము దాని ఆధారంగా మా సిద్ధాంతాన్ని అనుగుణంగా మేము ముందరికి వెళ్ళలేమేమో అనుకని మేము మా సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నామని అన్నారు. సిద్ధాంతం పక్కన పెడితే ఇంకా పార్టీ ఉనికి ఎందుకండి? నేను అదే చెప్తున్నా. సో అద్వానీ గారు అలా అన్నారు, వీ హావ్ సీన్ ద కాన్సిక్వెన్సెస్ విత్ ఇన్ 6 years. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ, సిద్ధాంతం పక్కన పెట్టారు ఇప్పుడు ఈ తీసుకోవడం వల్ల అని ఎవరైతే అన్నారో, ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. నెంబర్ 1, బీజేపీ పార్టీలో ద మెయిన్, వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి 3 ఎజెండాలు ఉన్నాయి. రామ్ మందిర్ కట్టడం, సిఏఏ తేవడం, 3వది ఆర్టికల్ 370 తీయడం. ఆర్టికల్ 370 ఎందుకంటే కాశ్మీర్ని భారతదేశాన్ని అంతర్భాగం చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ రైట్స్ ఇవ్వడం. అక్కడ ఈ 370 ఉన్నప్పుడు కాశ్మీరీ పండిట్లు ఎలాంటి ఊచకోతకు గురయ్యారో మనం చూసాం. అది చేసిన వాళ్ళలో ఒకరు పీడీపీ మహబూబ్ ముఫ్తీ అదర్ దాన్ ఉమర్ అబ్దుల్లా. ఈ మహబూబ్ ముఫ్తీతోని బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇన్ 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్, చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అనుకుంటాం, నాట్ షూర్, బట్ పెద్ద తరకాలు బీజేపీని సమర్థించిన వాళ్ళు పుంకాలుగా వ్యాసాలు రాశారు. ఐ థింక్ ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీని ఇంత అబ్యూస్ చేస్తుంటారు, మోదీ గారిని, షా గారిని అంత అబ్యూస్ చేశారు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా విత్ హూమ్ యూ హ్యావ్ టైడ్ అప్ అని? టెర్రరిస్టులతో టైఅప్ అయి ఉన్న మహబూబ్ ముఫ్తీతోని మీరు టైఅప్ అయ్యారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హ్యావ్ యూ సోల్డ్ ద పార్టీ, హ్యావ్ యూ సోల్డ్ యువర్ సోల్, మీరు మీ ఐడియాలజీని వదిలేశారా అని ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు అందరినీ, వీళ్ళిద్దరిని. కానీ వీళ్ళు వేట్లకి సమాధానం చెప్పకుండా ఒక్కటన్నారు, మమ్మల్ని నమ్మండి మేము మంచిగా చేస్తాం, మమ్మల్ని నమ్మండి మేము మంచిగా చేస్తామని. దే వెయిటెడ్ ఫర్ 3 years ఎవ్రీవన్. 3rd year ఇన్ ఆగస్ట్ దే అబ్రోగేటెడ్ ఆర్టికల్ 370 ఇన్ ద పార్లమెంట్. నేను ఎందుకు ఇంత నొక్కి ఇన్ ద పార్లమెంట్ అన్నానంటే,
పార్లమెంట్ లో ఎందుకు అయ్యింది అంటే అసెంబ్లీ రద్దు చేయబడింది. అసెంబ్లీ ఎందుకు రద్దు చేయబడింది అంటే అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పీడీపీతో కలిపి పొత్తు వెనక్కి రద్దు చేసేసుకుంటున్నాం, మేము సమర్థించడం లేదు అంది. దాంతో అక్కడ గవర్నర్ రూల్ పెట్టారు. గవర్నర్ రూల్ పెట్టడంతో ఏదైతే అసెంబ్లీలో పాస్ అవ్వాలో ఇట్ వెంట్ టు పార్లమెంట్. నౌ ఐఎమ్ ఆస్కింగ్, ఒకవేళ ఒమర్ అబ్దుల్లా అండ్ మెహబూబ్ ముఫ్తీ ఇద్దరు కలిపి గనక అధికారంలో ఉండుంటే ఆర్టికల్ 370 అబ్రగేట్ అయ్యి ఉండేదా? వుడ్ దే హావ్ అలౌడ్ ఇట్? అలౌ చేసి ఉండేవాళ్ళ? సో బీజేపీ డిడ్ దే యాక్చువల్లీ సెల్ దేర్ సోల్? నో. బట్ డిడ్ దే యాక్చువల్లీ టై అప్ విత్ పీపుల్ హూ యాక్చువల్లీ అపోజ్ దెమ్? ఎస్. ఫర్ వాట్? ఫర్ గ్రేటర్ గుడ్. నేను వీళ్ళని ఇక్కడ సమర్థించడం లేదు. హుక్ ఆర్ క్రూక్ ఇప్పుడు మన పురాణాలే ఉన్నాయండి. చెట్టు చాటు నుంచి రాముడు వాళ్ళని చంపడం తప్ప? వాజ్ ఇట్ రాంగ్? ఇట్ హ్యాడ్ టు. రావణాసురుడు, నేను భారతంలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే భారతంలో కృష్ణుడు అన్ని అలాగే చేశాడు. దట్ వాస్ ద థింగ్. కృష్ణుడు నిజానికి కర్ణుడిని చంపించింది, కానీ దుర్యోధనుడిని చంపించింది ఎలాగా? అండ్ రాముడు రావణాసురుడిని చంపింది ఎలాగా? ధర్మం నిలబడాలి అంటే గనక యు రియల్లీ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఇన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. పాలిటిక్స్ అంటేనే అది. విలువలు ఎక్కడ ఉంటాయండి పాలిటిక్స్ లో? ఇఫ్ ఎనీవన్ సేస్ మేము విలువలతో రాజకీయాలు చేస్తున్నామంటే ఐదర్ దే ఆర్ మెంటలీ డిసేబుల్డ్ ఆర్ దే ఆర్ లైయింగ్. సో వాట్ ఈస్ ద గ్రేటర్ గుడ్ యూర్ లుకింగ్ ఎట్? యూర్ విజిబులింగ్ నౌ 100% డీలిమిటేషన్. Okay. దేర్ ఇస్ నథింగ్ 100% ఇది డీలిమిటేషన్ కోసమే. Okay. ఎందుకు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 2009 మనకి 2004లో ఎన్డీఏ ఓడింది, యూపీఏ అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2004లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య సీట్ల వ్యత్యాసం 10 సీట్లే. కానీ ఆ ఎన్డీఏలో కూటమి పార్టీలు ఓడిపోవడంతో కాంగ్రెస్ కొన్ని పార్టీలను కలిపేసుకుని యూపీఏ కింద ఏర్పడి అధికారంలోకి వచ్చింది. 4 నుంచి 9 మధ్యలో కాంగ్రెస్ చేసిన అద్భుతాలు ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ ఆ ఎన్నికలు జరిగే కొన్ని నెలల ముందర 26/11 జరిగింది. బట్ కాంగ్రెస్ 140 సీట్లు వచ్చిన కాంగ్రెస్ 4లో 2009కి వచ్చేసరికి 206 సీట్స్కి వెళ్ళింది. 60 సీట్స్ జంప్ వచ్చింది. అది హౌ డిడ్ దట్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ డీలిమిటేషన్. సీట్లది డీలిమిటేషన్ చేశారు. నేను మీకు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ చేసింది చెప్పాను. అలాగే కాంగ్రెస్ సీట్స్ డీలిమిటేషన్ చేసేసింది. దట్ హెల్ప్డ్ కాంగ్రెస్ టు గెట్ మోర్ సీట్స్ అండ్ ఎన్డీఏ అండ్ బీజేపీ పార్టీస్ టు గెట్ లెస్ సీట్స్. బీజేపీ తర్వాత ఎన్డీఏలో అంత ప్రభావవంతమైన పార్టీలో ఒకటి శివసేన. ఇట్ హ్యాడ్ వన్ ఆఫ్ ఇట్స్ వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ 2009 బికాస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి మరి కాంగ్రెస్ మరి డీలిమిటేషన్ చేసినప్పుడు బీజేపీ కూడా చేయొచ్చు కదా. అండ్ ఈసారి బీజేపీ చేసే డీలిమిటేషన్లో కేవలం సీట్లదే వీళ్ళు మార్చట్లే, నియోజకవర్గాలు అవి. వీళ్ళు సీట్ల సంఖ్య పెంచుతున్నారు. 850. దర్ ఇంక్రీజింగ్ ద సీట్స్ టు 850. అండ్ అది గనక జరిగితే దిస్ విల్ సిమెంట్ బీజేపీస్ ఫ్యూచర్ ఫర్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 20 years. ఇది 100%. ఎందుకు అంటే ట్రస్ట్ మీ, కాంగ్రెస్ కానీ ఇండియా అలయన్స్ కానీ దే విల్ నాట్ ఫైండ్ క్యాండిడేట్స్ ఫర్ 850 seats. ఎందుకు అంటే 2024లో ఆల్దో బీజేపీకి 240 seats వచ్చినా కాంగ్రెస్కి ఇండియా అలయన్స్కి దే డిడ్ నాట్ హ్యావ్ క్యాండిడేట్స్ ఫర్ 543 seats. ఉత్తరప్రదేశ్లోనే మనం చూసుకున్నట్టయితే అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కి ఎక్స్ట్రాగా 20 seats 60 seats ఇచ్చేసాడు. యాక్చువల్లీ చాలా మంది అదేంటి అన్ని సీట్లు ఇచ్చాడంటే బికాస్ అఖిలేష్ యాదవ్ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ క్యాండిడేట్స్. సరిపడా అభ్యర్థులు లేరు అఖిలేష్ యాదవ్కి సెంట్రల్ జనరల్ ఎలక్షన్స్లో దింపడానికి. అండ్ కాంగ్రెస్ కూడా అమేఠీలో పేరున్న లీడర్ని దింపలేదు. వాళ్ళ పార్టీలో పనిచేసే ఒక అతను, ఐ థింక్ వీళ్ళ సెక్రటరీని ఎవరినో ఎన్నికల్లో నిలబెట్టేసింది. బికాస్ వాళ్ళ దగ్గర సరిపడా అభ్యర్థులు లేరు. 543 seatsకే ఇండియా అలయన్స్ దగ్గర అభ్యర్థులు లేకపోతే 850 seatsకి వీళ్ళకి అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎస్పెషల్లీ అట్ దట్ టైమ్ when BJP at its peak. బీజేపీ పార్టీ పెట్టిన ఈ 44 yearsలో లేనంత బలమైన స్థితిలో ఉంటే కాంగ్రెస్ ఎప్పుడూ లేనంత బలహీనమైన స్థితిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ మై ఒపీనియన్ ఇంత బలమైన స్థితిలో ఈవెన్ నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా లేరు ఇప్పుడు మోదీ గారు ఉన్నంత దాంట్లో. ఈవెన్ దే వర్ నాట్ దిస్ స్ట్రాంగ్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. Does it have to do something with population back then and now?
పాపులేషన్ అనే దానికంటే కూడా ఇట్ ఈస్ అబౌట్ ద State పాలసీ గవర్నెన్స్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద పాలసీ అండ్ గవర్నెన్స్. 850 సీట్స్ అనేవి ఇప్పుడు మనం ఆ దిశగా ఇప్పుడు లైక్ లాంగ్ టర్మ్ రూల్ కోసం ఏదైతే ఆ దిశగా అడుగులేస్తున్నారంటే, ఎందుకంటే ఎస్ఐఆర్ చేశారు, తర్వాత ఇప్పుడు జనగణన చేస్తున్నారు, డిలీట్ డిటెక్ట్ రిపోర్ట్ అవి చేస్తుంది. సో దాని తగ్గట్టుగానే కదా ఇప్పుడు చేస్తున్నాం. సో బ్యాక్ దెన్ ఇప్పుడు నెహ్రూ గారు ఉన్న టైంలో పాపులేషన్ ఇంత లేకుండా కదండి. కొన్ని స్టేట్స్ లో మాత్రమే ముస్లిం పాపులేషన్ గణనీయంగా పెరిగింది, అవునా? ఎస్, సి నెహ్రూ గారు ఉన్నప్పుడు వి రియల్లీ నెవర్ హ్యాడ్ ఎనీ అపోజిషన్. నెహ్రూ ఉన్నప్పుడు ఇండియా వాజ్ ద 6th లార్జెస్ట్ రిచెస్ట్ కంట్రీ. వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎట్ దట్ టైమ్, బట్ స్టిల్ వీ హ్యాడ్ ఫుడ్ క్రైసిస్. ఫుడ్ క్రైసిస్ ఎందుకు ఉంది అంటే బీబీసీలోకి వెళ్ళి నెహ్రూ హ్యాడ్ ప్రైవేటైజేషన్ అయింది అప్పటికి. లేదు, సారీ, ప్రైవేటైజేషన్ పివి నరసింహారావు గారు చేశారు That's what, 91. నేను నెహ్రూ ఉన్నప్పుడే చెప్తున్నా, సమ్వేర్ బిట్వీన్ 47 to 62. రాంగ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్. నో ఇష్యూస్ ఇన్ఫాక్ట్ జనాలకు తెలుస్తుంది కదా. సో ఎందుకు ఫుడ్ క్రైసిస్ వచ్చింది అని అంటే గనక నెహ్రూ బీబీసీలో అన్నది ఇండియన్ సీట్ లాట్ అని. ఇది నేనేం కల్పించట్లే. నెహ్రూ రైస్ బీబీసీ అని ట్విట్టర్ లో కొడితే వచ్చేస్తుంది. నెహ్రూ రైస్ బీబీసీ అని కొట్టండి, నెహ్రూ సెడ్ ఇండియన్ సీట్ లాట్ బికాస్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ ఫుడ్ క్రైసిస్ అని. మనం భోజన ప్రియులమే కదండి. మరి అప్పటికే ఫుడ్ క్రైసిస్ ఉంటే మరి ఇప్పుడు ఇంకా పాపులేషన్ పెరిగింది. డూ వీ హ్యావ్ ఎనీ ఫుడ్ క్రైసిస్? హోటల్స్ ఇంకా పెరిగాయి కదా. అఫోర్డబిలిటీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హెస్ ఇంప్రూవ్డ్. పావర్టీ నుంచి ఎక్స్ట్రీమ్ పావర్టీ, నాట్ పావర్టీ, 20 crore people ని బయటికి తెచ్చాం. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ ఏదైతే అందో ఫర్ 16 years, వీ హ్యావ్ యాక్చువల్లీ అచీవ్డ్ దట్ ఇన్ 12 years. 100% పావర్టీ లేకుండా ఏ దేశం ఉండదండి. We have Vatican City. Vatican City. It is a city. Okay. It is a city. It is not any state or not even a union territory. But నేను అదే అన్నా. సో అంటే పాలసీస్, it is about giving hope to that we can achieve something. But in order to అంటే జనాలు అది రావాలంటే you have to do something as a leader because you have been elected. So that is what Modi garu has been doing. ఇప్పుడు I'll explain in another way. 543 సీట్స్ ఉన్నప్పుడే 240కి పడ్డారు వీళ్ళు. 850 గ్యాంబుల్ కాదా అనే ప్రశ్న కూడా రావాలి. బట్ దే డోంట్ హ్యావ్ దట్ క్వశ్చన్ ఇన్ దర్ మైండ్. 543 ఉన్నప్పుడే వీళ్ళని 240కి తెచ్చాం కదా. 850 ఉన్నప్పుడు మనం వీళ్ళని 400 టచ్ అవ్వకుండా ఆపేయచ్చు అనేది కాంగ్రెస్ లో లేదు. దే ఆర్ టెరిఫైడ్ ఇప్పుడు. అందుకే వాళ్ళు నిజానికి డీలిమిటేషన్ వాళ్ళు మొన్న పాస్ చేయకుండా ఆపేసింది. And actually in that way they gave a golden platter, they gave an opportunity in golden platter. ఎందుకంటే I'll explain. See 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకునే నినాదం ఏంటి అంటే వీళ్ళు అవినీతి చేశారు, నన్ను గెలిపియండి, నేను అవినీతి చెయ్యను, క్లీన్ గవర్నెన్స్ ఇస్తాను, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. 2019లో ఏమన్నారు, నేను ఏదైతే తీసానో అది కంటిన్యూ చేస్తానో నాకు ఇవ్వండి అని. అంటే 14లో 19లో వాళ్ళు ఒక కారణం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించడానికి నాకు ఒక కారణం అడిగితే ఆ కారణం చెప్పారు వీళ్ళు. ఆ కారణం జనాలు వ్యాలిడ్ గా ఉందనుకున్నారు, గెలిపించారు. 24లో మోదీ గారు ఇచ్చినది నినాదం ఏంటి? ఇస్ బార్ 400 పార్. ఎందుకు 400? వై నాట్ ఓన్లీ 272? ఎందుకు మీకు 400 సీట్స్ కావాలి అని అంటే బీజేపీ దగ్గర సమాధానం లేదు. ఐరానికల్లీ 400 ఎందుకు అనేది వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు సమంగా. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ ఏమన్నారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, వనవాసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ వీళ్ళు తీసేస్తారు, ఎక్సెట్రా 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 అంటూ వెళ్ళారు. అది బాగా రెసనేట్ అయింది. బీజేపీకి అక్కడ దెబ్బ తగిలింది. బట్ అగైన్ దే లెర్న్ దేర్ లెసన్స్, దే స్టార్టెడ్ టు కౌంటర్ డ్యూరింగ్ ఎలక్షన్స్. దట్ ఈస్ సెకండరీ. సో పాయింట్ ఏంటి అంటే దట్ వాజ్ అ వన్ మిస్టేక్ దట్ హ్యాపెండ్. బట్ దే డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ యాక్చువల్లీ రిపీట్ దట్. కాంగ్రెస్ కి విపక్షాలకి అది లేదు. బీజేపీ ఇస్ గన్ షాట్ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ విన్. అండ్ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ మనకి తెలిసింది ఏప్రిల్లో వీగిపోయింది, పాస్ అవ్వలేదు ఎందుకంటే విపక్షాలు రాకపోవడంతో. దట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ బీజేపీ టు గెట్ వాట్ ఎవర్ ద మెజారిటీ దే వాంట్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. ఎందుకు అంటే వీళ్ళన్నీ ఊహించుకుని చెప్పారు, రిజర్వేషన్ తీసేస్తారు, దళితులది అది తీసేస్తారు, వనవాసీలను ఇది చేస్తారు, కాన్స్టిట్యూషన్ మారుస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. బీజేపీ సింపుల్ గా ఒక్కటే చెప్తుంది, వీ వాంటెడ్ టు మేక్ ఏ చేంజ్, ఉమెన్ రిజర్వేషన్ తెద్దాం అనుకున్నాం కానీ అది తేవాలంటే మాకు మెజారిటీ లేదు, దాంతోనే అది వీగిపోయింది, తర్వాత మేము వీళ్ళని అడగాల్సి వచ్చింది. ఇలాంటి రిఫార్మ్ తేవాలి అన్న, ఇలాంటి రెవల్యూషనరీ చేంజ్ తేవాలన్నా
we need majority on our own because they will not do any kind of reforms వాళ్ళు ఆపుతారు. You have witnessed that. So please give us the seats we are asking, we will do the reforms అని అనేస్తారు. That will definitely resonate this time. ఎందుకంటే పీపుల్ ఆర్ విట్నెసింగ్ కదా హౌ ఇప్పుడు మీరు అన్నట్టుగా టీఎంసీని తీసుకుంటున్నారు, డిఎంకే ఇటువైపు వస్తుంది అంటే పబ్లిక్ కి యాంగర్ ఉన్నా బీజేపీ హ్యాస్ ఇనఫ్ కాన్ఫిడెన్స్. ఒక్కసారి బిల్లు పాస్ అవ్వనివ్వండి, దెన్ పీపుల్ విల్ రియలైజ్ వై వి డిడ్ వాట్ వి డిడ్. ఎంత టైం పడుతుంది అంటారు దానికి? ఎలా కంట్రోల్ చేస్తారు మళ్ళీ కేంద్ర బలగాలు చెప్పేసి? అక్కడ కంట్రీ మొత్తం దింపలేరు కదా. బెంగాల్ వరకు మాట్లాడుతుంది. బెంగాల్ అవసరం టీఎంసీ నుంచి కదా ఇప్పుడు వస్తుంది. సో బెంగాల్ గురించి టీఎంసీ నుంచి ఎవరు బీజేపీలోకి రాలేదు. వి హావ్ టు అండర్స్టాండ్ దే ఆర్ ఫార్మింగ్ దేర్ ఓన్ ఏమంటారు అలయన్స్, కూటమి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మమతా బెనర్జీని టీఎంసీ నుంచి గెంటేశారు. అగైన్ మనం ఇందాక లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా ఇట్ ఈస్ సో దట్ టీఎంసీ రిసోర్సెస్ ఆర్ నాట్ గెటింగ్ ట్రాన్స్ఫర్ ఇన్ టు కాంగ్రెస్. దే ఆర్ ఐదర్ న్యూట్రల్ ఆర్ దే ఆర్ విత్ బీజేపీ. కాంగ్రెస్ మళ్ళీ అక్కడ స్ట్రెంథన్ అవ్వట్లేదు ఎకనామికల్లీ. ఓకే, సో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏలో పెట్టుకున్నారు. ఎన్డీఏ కూడా కాదు, మేబీ థర్డ్ ఫ్రంట్. నాట్ జస్ట్ వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఈ 4 కీలక రాష్ట్ర ప్రాంతీయ నాయకులు కూడా ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ఎన్డీఏకి. పంజాబ్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రాఘవ్ చెడ్డా కానివ్వండి, సందీప్ పాఠక్, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మనం ఆడుకుంటున్న టైంలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వాళ్ళు ఉద్ధవ్ ఠాక్రేని బెదిరిస్తున్నారట. బిల్లు తెచ్చినప్పుడు నువ్వు గనక ఉమెన్ రిజర్వేషన్ సపోర్ట్ చేయకపోతే మేము పార్టీని మళ్ళీ 2 ముక్కలు చేస్తామని, ఈసారి మళ్ళీ మేము ఏక్నాథ్ షిండే దాంట్లో కలిసిపోతామని చెప్పి. ఓకే, ఎందుకంటే ఉమెన్ అనేది మన దేశంలో చాలా డెలికేట్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ మోదీ గారికి అదేమంటారు గెలుపుకి అయినది అది నర్వ్. అది 2014లో కానివ్వండి, 19లో కానివ్వండి, 24 ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో బీజేపీ గెలుపుకి ముఖ్య కారణం మహిళలే అవుతారు. అండ్ ఇప్పుడు వీళ్ళు మహిళలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు లెట్స్ చేస్తే 180 సీట్స్ ఎంతో ఉంటాయని అంటున్నారు వీళ్ళకి మహిళలకి. కానీ బీజేపీ విన్ అట్లీస్ట్ 120 to 150 మహిళల దాంట్లో. అంటే వాళ్ళు ఇంకెంత, వాళ్ళకి కంచుకోటలు కొన్ని ఎంతో ఉండనే ఉంటాయి. దాంతో వాళ్ళకి ఆల్మోస్ట్ సీట్లు వాళ్ళకి ఎలా చూసుకున్నా సరే దే కెన్ గెట్ యాక్చువల్ బేర్ మెజారిటీ ఇఫ్ నాట్ 2/3. కష్టపడుతుంది వాళ్ళు, దేనికి 2/3 కోసం కష్టపడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇది వరకు ఎన్నికలు జరిగిన దానికి ఇప్పుడు ఎన్నికల దానికి వ్యత్యాసం ఏంటి అంటే, ఇది వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వాళ్ళు బేర్ మినిమం కోసం ప్రతి పార్టీ పోరాడితే ఇప్పుడు బీజేపీ 2/3 మెజారిటీ కోసం పోరాడుతోంది. మీరు ఎప్పుడన్నా కాంగ్రెస్ మేము 2/3 కోసం పోరాడుతున్నామని విన్నారా? మేము కేవలం బేర్ మెజారిటీ కోసమనే పోరాడామని అన్నారు. అండ్ దిస్ షోస్ కాంగ్రెస్ ఎంత దానికి దిగజారిందో, బీజేపీ ఎంత హైకి వెళ్ళిందో. ఒక ఉదాహరణ ఏంటి అంటే 2009లో బీజేపీ ఓడినప్పుడు ఒక జాతీయ ఛానల్కి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుష్మా స్వరాజ్ గారు ఆవిడే వచ్చారు ఇంటర్వ్యూకి. వస్తే ఆవిడ ఏడుపు ఆపుకుంటున్నారు ఆవిడకి, బికాస్ పార్టీ ఓడింది కాబట్టి. ఆవిడ అన్నారు ఏదో ఒక రోజు మేము గెలుస్తామని అంటే పార్టీ ఆ ఛానల్ యాంకర్ వెటకారంగా నవ్వారు. 14 ఎలక్షన్ టైంకి మీరు కనీసం 200 సీట్లన్నా మీరు గెలుస్తారని అన్నారు, అడిగారు ఛానల్ యాంకర్స్ బీజేపీ 200 సీట్లన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కౌంటింగ్ ఒక రోజు ముందో 2 రోజుల ముందో అరుణ్ జైట్లీ గారు మోదీ గారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆయన కూటమి వాళ్ళందరినీ పిలుద్దాము, ఇలా మాట్లాడదాం, వీళ్ళకి ఈ పోర్ట్ఫోలియో అంతా మీ పోర్ట్ఫోలియో ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటే మోదీ గారు మరి కంప్లీట్ మెజారిటీ వస్తుంది మీరు భయపడకండి. హౌ మోదీ గారు వచ్చిన తర్వాత పర్స్పెక్టివ్ ఎలా చేంజ్ అయిందో చూడండి. 200 కూడా రాదు అనుకున్న బీజేపీ ఇట్ వెంట్ టు 202, 303, 240 వచ్చేసరికి ఎవ్రీవన్ గాట్ డిప్రెస్డ్. 240 వచ్చేసరికి యాజ్ ఇఫ్ బీజేపీ ఓడిపోయింది అనుకుని అందరూ డిప్రెషన్లో ఉంటే బీజేపీ సైడ్ వాళ్ళు 99 వచ్చి కాంగ్రెస్ వాళ్ళందరూ జిమ్నాస్టిక్స్ చేస్తూ అథ్లెటిక్స్ చేస్తూ డాన్సులు చేశారు. వాళ్ళ స్టాండర్డ్ ఎంత ఉందో చూడండి, వీళ్ళ స్టాండర్డ్ ఎంతకెళ్ళిందో చూడండి. 99 వచ్చేసరికి దే థాట్ ఇట్ వాస్ అ బిగ్ అచీవ్మెంట్. 240 వచ్చినా సరే దే థాట్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్. అండ్ నౌ ఇప్పుడు చూస్తున్నాం అమిత్ షా గారు ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ హీ క్యాన్ టు గ్యాదర్ 360 మెంబర్స్ అండ్ ఐ బిలీవ్ హీ విల్. అందులో ఆయన గొప్పతనం కంటే కూడా కాంగ్రెస్ అవివేకము, కాంగ్రెస్ అపరిపక్వత, కాంగ్రెస్ అజ్ఞానం, రాహుల్ గాంధీది రాజకీయంగా పరిణితి లేకపోవడమే కనిపిస్తున్నాయి. హూ ఇన్ ద సేమ్ మైండ్ విల్ యాక్చువల్లీ లెట్ డిఎంకే గో అండి? డిఎంకేని ఎవరు వదులుకుంటారు? ఎస్పెషల్లీ వెన్ దే హ్యావ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్. 3 రాహుల్ గాంధీ వదులుకుంటాడు. అండ్ నౌ హీ ఈస్ పేయింగ్ ద ప్రైస్.
నేను ఎందుకు ఫోన్ చూస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ దిస్. ఐ వాస్ సర్చింగ్ ఫర్ దిస్ కార్టూన్ అనమాట యాక్చువల్లీ. I wanted to plant this mango tree and share 33% of 850 mangoes with you, but opposition stopped me. ప్రేక్షకులకి మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. Can you please share them? సో ఇప్పుడు ఈ కార్టూన్ గురించి చెప్పండి. Satish Acharya. Okay, Hmm. I know him. So నాకు అర్థం, కెన్ యూ అంటే ఉమెన్ 543 నే చాలా ఉంటుంది. డీలిమిటేషన్ మనం రీసెంట్లీ పెట్టిన టైంలో బిల్ పాస్ అవ్వలేదు కదా, yes అప్పుడు చేసింది అనమాట ఇది. సో అందరికి క్వశ్చన్ చేసింది ఏంటంటే ఉన్న దగ్గర నుంచి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర నుంచి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగారు అప్పుడు. సో ఇప్పుడు లైక్ మీకు అర్థమైంది కదా yes yes అర్థమైంది. నేను ప్రేక్షకులు కూడా నేను చూపియండి ఒకసారి. సో యా, సో ఎందుకు ఉన్నదాని నుంచే ఇవ్వట్లేదు అంటే ఈ 2020 ఇప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇఫ్ యు డూ దట్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్ కాదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ సెన్సెస్ ఆధారంగా చేయాలి. లాస్ట్ టైం ఇప్పుడు 2011 లోనే ఇప్పుడు చేసాం. Yes. అది వచ్చేసరికి 2029కి వస్తుంది. అది మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేసరికి 2034కి వెళ్తుంది. అందుకని కదా అమిత్ షా గారు 2029లో చేద్దామని చెప్పి హీ లింక్డ్ డీలిమిటేషన్ విత్ ఇది. ఎందుకు అంటే 2034లో చేసేదాని బదులు సీట్ల పెంపకం కూడా మనం ఇప్పుడే చేసేద్దాం. మీరు భయపడకండి మీకు సీట్లు తగ్గుతాయని. 2011 సెన్సెస్ ఆధారంగానే సీట్లు పెంచుతాం. ఓకే, 850 సీట్లు 2029లో వచ్చే సెన్సెస్ బట్టి పెంచాం. 2011లో ఎన్నైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్ల ఆధారంగానే సీట్లు పెంచేస్తాం. ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ఉమెన్ రిజర్వేషన్ ని దీన్ని పాస్ చేయనివ్వండి. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ ఇట్ విల్ బి 850లో పాస్ అయితేనే కరెక్ట్. అది 543లో పాస్ అయినట్టయితే మళ్ళీ అది పాసిబిలిటీ లేదు. అది యాజ్ పర్ సెన్సెస్ అవ్వాలి. డీలిమిటేషన్ సెన్సెస్ అయితేనే డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయితేనే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుంది. ఇదంతా అయితే 2034. సో సెన్సెస్ అది అయ్యేది అవ్వనివ్వండి. విల్ టేక్ దట్ ఇంటూ వేరే వాటిల్లో మనం కన్సిడరేషన్ తీసుకుందాం, బట్ నాట్ ఫర్ 850. మీ భయం వల్ల మీ సీట్లు పోతాయిగా, పోకుండా మేము 2011 ఆధారంగానే సీట్లు పెంచుతామని అమిత్ షా గారు అన్నారు. కానీ డిఎంకే ఏంటి, రాహుల్ గాంధీతో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వ్యతిరేకించారు. అండ్ ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటారు, నేను దీన్ని యాడ్ చేసేస్తాను, మీకు ఎన్నైతే సీట్లు కావాలో యూ జస్ట్ సే ఓకే టు దట్ అని. వాట్ మోర్ డిఎంకే వాంటెడ్. ఇది ఒక రకంగా డిఎంకే వేసే మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. ఎందుకు అంటే ఐ డోంట్ నో, మరి యాదృశ్చికమో వ్యూహమో తెలీదు. సోమవారం అనుకుంటా నేను చూశాను, స్టాలిన్ అన్నాడు ఈ ప్రభుత్వం నేను ఎక్కువ కాలం ఉంచాను పడగొట్టేస్తాను. టీవీకేదా? ఎస్. ఓకే. ఇప్పుడు ఒకవేళ గనక నిజంగా ఈ డీలిమిటేషన్ మాన్సూన్ సెషన్ లో వచ్చిందని అనుకుందాం, బిల్లు పాస్ అయ్యిందని అనుకుందాం. అయినట్టయితే గనక అప్పుడు తమిళనాడు తరఫున మాట్లాడడానికి టీవీకేలో ఎవరున్నారు? తమిళ గొంతు వినిపించే వాళ్ళు కేవలం స్టాలిన్ వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఏఐడిఎంకే వాళ్ళు కూడా గెలవలేదు ఎవ్వరు. ఓన్లీ గెలిచిందల్లా డిఎంకేతో పోటీ చేసిన ఐ థింక్ కమ్యూనిస్టులు గెలిచారో లేదో తెలియదు, కాంగ్రెస్ గెలిచింది. సో ఇన్ కేస్ ఇఫ్ దిస్ బిల్ ఇస్ పాస్డ్, డిఎంకే వాళ్ళు ఏం చెప్తారు, ఒకవేళ గనక వీడు 2029లో జరిగే సెన్సెస్ ఆధారంగా చేస్తుంటే మనకి సీట్లు పోయి ఉండేవి. కానీ నేను పట్టుబట్టడంతో సీట్లు పోలేదు, పోకపోగా సీట్లు పెరుగుతాయి. ఆ సీట్లు పెరిగిన దాంట్లో మనకి ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇది ఎలా చేయగలిగాం, మీరు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి. అధికారం ఇప్పుడు విజయ్ ఏం చేశాడు చెప్పండి అని స్టాలిన్ మాట్లాడచ్చు. మహిళల ఓట్లు స్టాలిన్కి పోయాయి చాలా. సో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇది మహిళా ఓట్లు ఎటు వెళ్తాయో మనకి తెలియదు. వీ డోంట్ నో హౌ దిస్ విల్ ఇంపాక్ట్. అండ్ దాని తర్వాత అంటారా బీజేపీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఎందుకంటే ఒక్కసారి పని అయిపోయిన తర్వాత పీడీపీతోని వీళ్ళ ఏ రాజకీయ పార్టీ అయినా అంతే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీజేపీ. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ బీజేపీ హ్యాస్, అవునన్నా కాదన్నా నవ్వినా ఎవరన్నా, బీజేపీ హ్యాస్ అన్ ఐడియాలజీ. ఫర్ దట్ ఐడియాలజీ ఇట్ విల్ అలైన్ విత్ ద పార్టీ హూమ్ దే థింక్ కెన్ హెల్ప్ దెమ్ రీచ్ దట్, అచీవ్ దట్. ఇది గనక జరిగితే 850 ఇట్ విల్ సిమెంట్ బీజేపీస్ లెగసీ అండ్ బీజేపీస్ రెయిన్ ఫర్ 20 years ఫర్ షూర్. ఎందుకంటే దేర్ విల్ బి నో పార్టీ దట్ కెన్ ఛాలెంజ్ దెమ్. సెకండ్, ఇది 1 nation 1 election కి కూడా దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా పెడతారు అని ఉంది దీంట్లో కలిపి. 1 nation 1 election మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇది వరకు మైండ్ సెట్ ఎలా ఉండేదంటే కేంద్రంలో ఒకళ్ళు ఉండాలి, రాష్ట్రంలో ఇంకొకళ్ళు ఉండాలి. అంటే మేము కేంద్రంలో వేరే వాళ్ళ కోటేస్తాం, రాష్ట్రంలో వేరే వాళ్ళ కోటేస్తాం, మాకు ఇక్కడ దానికి వీళ్ళు కావాలి, కేంద్రం దానికి వాళ్ళు కావాలనేది చాలా మందికి ఉండేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు అందుకే దానికి వీరు కూడా ఏం కనుక్కున్నారు, డబల్ ఇంజన్ సర్కార్.
కేంద్రంలో మేము ఉన్నాం సరే, రాష్ట్రంలో మేము లేకపోతే కనుక వీళ్ళందరూ కరప్టెడ్, వీళ్ళందరూ దగులుబాజులు, వీళ్ళందరూ డబ్బు మింగేస్తారు, మేము ఉంటే చేయము ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని నడిపారు. మళ్ళీ రావాలంటే మేము ఉంటేనే దీన్ని ముందరికి తీసుకెళ్తాం అనేది వీళ్ళు తీసుకుంటూ వెళ్ళారు. సో డబల్ ఇంజన్ అనేది వీళ్ళకి అక్కడే హెల్ప్ అయింది. అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల యు ఆర్ సేవింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ సేవ్ అవుతుంది. దట్ కెన్ బి పంప్డ్ ఇన్ టు ఇండియాస్ గ్రోత్. అండ్ నెక్స్ట్ మామూలుగా జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మోదీ వేవ్ అనేది చాలా పీక్లో ఉంటుంది. అండ్ అవునన్నా కదండి, ఇది మోదీ గారికి ఇదే లాస్ట్ ఎలక్షన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన ఒకవేళ 29 వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఆయన 79 years. మనము ఆయన 34లో కూడా పోటీ చేస్తారని మనం అనుకోక్కర్లే. వీ డోంట్ ఈవెన్ నో వెదర్ హీ విల్ కంటెస్ట్ ఇన్ 2029 ఆర్ నాట్. 79 years వయసు సహకరిస్తుందో లేదో కూడా మనకి తెలియదు. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వనివ్వండి, ఐ థింక్ ఫిజికల్లీ మన దేశంలో ఉన్నంత ఫిట్గా రాజకీయ నాయకులు ఇంకే దేశంలో ఉండక్కర్లేదు. ఎందుకంటే మన దేశంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. హ్యావ్ యూ సీన్ ట్రంప్ ఎప్పుడన్నా టెక్సాస్ వెళ్ళి ప్రచారం చేయడం, కాలిఫోర్నియా వెళ్ళి ప్రచారం చేయడం? ఇప్పుడు మనం చూస్తాం మోదీ గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్లో ఉన్నట్టుగా, ట్రంప్ ఒక రోజు ఒక స్టేట్కి, ట్రంప్ ఇంకో రోజు ఇంకో స్టేట్కి వెళ్తూ మనం ఏం చూడం, ఎప్పుడు వైట్ హౌస్లో కూర్చునే ట్రంప్ ట్వీట్లు చేయడం చూస్తాం, అన్ని చూస్తాం. సో అవర్ లీడర్స్ దే హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఫిట్. బీహార్ హెల్త్ మినిస్టర్ లాగానా? నో కామెంట్స్, బట్ నాట్ ఇన్ దట్ వే, ఇన్ సీరియస్ వే. ఇందులో ఎందుకంటే అవునా కాదన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్ పబ్లిక్ విల్ నాట్ లైక్ యూ. మన్మోహన్ సింగ్ తప్పుకోవడానికి కూడా ఒక కారణం అదే కదా. వాజ్ 85 years old, he cannot run the nation అని. సో అండ్ అవునన్నా కాదన్నా, మోదీ గారు ఈస్ కమింగ్ క్లోజ్ టు దట్ ఏజ్. డిస్పైట్ షోయింగ్ ఆయన ఎంత ఫిట్గా ఉన్నా, ఏజ్ విల్ నాట్ బి ఫేవరబుల్ టు హిమ్. ఇట్ విల్ నాట్ బి ఎ ఫేవరబుల్ ఫ్యాక్టర్. అండ్ ఆయన ఎక్కువ కాలం ఉంటే కనుక, ఇఫ్ రాహుల్ గాంధీ స్టిల్ ఈజ్ ఇన్ ద పిక్చర్, ఆయన హీ విల్ బికమ్ యంగ్ గై. సో ఏదైతే మోదీ గారికి వర్తించిందో అది అప్పుడు రాహుల్ గాంధీ గారికి అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ గారికి అంత కేపబిలిటీ ఉందని నేను అనుకోవట్లే. బట్ వీ డోంట్ నో, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్. ఫిట్నెస్ పరంగా 6 pack ఉందండి రాహుల్ గాంధీకి. 6 pack will not help in leading the nation. I know what you I understand, but ఎందుకంటే వీళ్ళు అలాగే అండి. రాహుల్ గాంధీకి 6 pack ఉంది, రాహుల్ గాంధీ కెన్ స్విమ్, రాహుల్ గాంధీ కెన్ డూ సైక్లింగ్, రాహుల్ గాంధీ కెన్ బి ఎ మెకానిక్, రాహుల్ గాంధీ కెన్ బి అన్ యాక్టర్, రాహుల్ గాంధీ కెన్ బి అన్ ఆస్ట్రోనాట్. ఇన్నున్నప్పుడు మరి పొలిటీషియన్ ఎందుకు? ఇన్నున్నప్పుడు వీటిల్లోనే ఉండాలి కదా. ఎందుకు ఇంకా రాహుల్ గాంధీకి ఇవన్నీ ఉండొచ్చు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ క్వాలిటీస్ టు బికమ్ ఎ పొలిటీషియన్. ఫర్గెట్ అబౌట్ ఎ పిఎం. 3 దశాబ్దాలు కలిసి ఉన్న పార్టీ బీజేపీ కూడా అవునన్నా కాదన్నా, ఆల్మోస్ట్ ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న శివసేన అని బీజేపీ బ్రేక్ అయ్యిందా, ఏమన్నా అయిందో చూసాం. బట్ ఎంత డిప్లొమాటిక్ గా, ఎంత నాగ్గా వాళ్ళు చేశారు, దట్ పబ్లిక్ యాక్సెప్టెడ్ దట్. రాహుల్ గాంధీకి ఆ మాత్రం నాలెడ్జ్, ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా డిఎంకేకి వాళ్ళతో మాట్లాడకుండా ఓవర్ నైట్ టర్న్ అయిపోయాడు. అండ్ నౌ డిఎంకే ఇస్ అటాకింగ్ లెఫ్ట్ రైట్ దెమ్. రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు ఎవరన్నా అలా వ్యవహరిస్తారా? నితీష్ కుమార్ని ఎంత తెలివిగా తప్పించారు అసలు. ఇట్ వాజ్ ఎ వెరీ బ్రిలియంట్ మూవ్. నేను పొగడట్లే, నేను వాళ్ళని సీరియస్లీ, శత్రువులు కూడా వాళ్ళని పొగుడతారు నితీష్ కుమార్ విషయంలో. హీ వాజ్ ఎ వెరీ బిగ్ థ్రెట్ టు బీజేపీస్ రైజ్ ఇన్ బీహార్. అవునన్నా కాదన్నా, నితీష్ ఉన్నంతకాలం బీజేపీ ఎదగదు. సో నితీష్ని ఎంత తెలివిగా తప్పించారు. బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు జేడీయూ స్ట్రాంగ్ లేదు. సో జేడీయూకి సీట్లు ఎక్కువ అక్కర్లేదు అక్కడ. జేడీయూ బికేమ్ వెరీ మైనర్ అండ్ వల్నరబుల్ పార్ట్నర్ ఇప్పుడు అక్కడ. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బికమ్ బిగ్ బై. అంటే నీ పార్టీ, నీకు కూటమి ఉండాలి, కానీ ఆ కూటమి బలంగా ఉండకూడదు. అంతేకాని కూటమి బలం కట్ చేయడం కాదు కదా. రాహుల్ గాంధీ డిఎంకేని కట్ చేసుకున్నట్టు, హూ ఇన్ ద సేమ్ మైండ్ విల్ యాక్చువల్లీ లెట్ గో ద థర్డ్ లార్జెస్ట్ పార్ట్నర్ అండి. థర్డ్ లార్జెస్ట్ పార్ట్నర్ అక్కడ. అండ్ రాహుల్ గాంధీ మనం చూసాము, ఇప్పుడు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ అందరూ చేసుకుంటున్నా. ఇన్ఫాక్ట్ బీజేపీ గెలుపులో అక్కడ రాహుల్ గాంధీ పాత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ ముందు రోజు, ఆ రోజు పొద్దున రాహుల్ గాంధీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాడు. వీడియో చేసి, ఈ రోజు బీజేపీ బలంగా ఉంది అంటే మమతా గవర్నెన్స్ సమంగా లేకపోవడమే కారణం అని. అవునన్నా కదా, రాహుల్ గాంధీనే ఒప్పుకున్నాడు కదా మమతా బెనర్జీ ఏం చేస్తుందని చెప్పి. సో రాజకీయ అన్నాక ఎవరు ఎట్టు వెళ్తారు అనేది ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. నేను అది కూడా కాదనట్లే. నేను అనేది రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ ఎక్స్పీరియన్స్, ఎవరితోని ఎలా ఉండాలి, కదలికలు ఎప్పుడు ఉండాలి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కాదు, లాంగ్ టర్మ్ గెయిన్స్ చూడాలి. కేవలం ఇప్పుడు అధికారంలోకి వచ్చేయడానికి దే హావ్ అబాండన్డ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్.
అండ్ లాంగ్ టర్మ్ అధికారంలో ఉండడానికి దే హ్యావ్ యాక్చువల్లీ అలైడ్ అప్ విత్ శరద్ పవార్ శరద్ పవార్ ఇన్ ది సెన్స్ ఎన్సీపీతో. అండ్ నౌ వీఆర్ సీయింగ్ ద బెనిఫిట్స్. అసలు కంప్లీట్లీ మహారాష్ట్రలో స్కాటర్డ్ అపోజిషన్ ఉంది అండ్ బీజేపీ ఇస్ ఎట్ ఆల్ టైమ్ హై అక్కడ. సో మూవ్స్ వేస్తే గనక యూ హ్యావ్ టు బి వెరీ క్యాల్కులేటివ్ ఇన్ పాలిటిక్స్. రాహుల్ గాంధీకి ఆ పరిణితి లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, హౌ డూ యూ థింక్ హీ కెన్ యాక్చువల్లీ మేక్ పబ్లిక్ బిలీవ్ హీ ఈస్ అన్ వయబుల్ ఆల్టర్నేటివ్ టు నరేంద్ర మోదీ? అది కూడా నరేంద్ర మోదీకి ఆల్టర్నేటివ్ అవ్వాలి అంటే కనుక అవునన్నా కాదన్నా హీఈస్ అ వెరీ టఫ్ నట్ టు క్రాక్. యూ హ్యావ్ టు బి టఫర్. రాహుల్ గాంధీ మోదీ గారిని ఓడించక్కర్లే. ఆయన జస్ట్ రాహుల్ గాంధీ అనే పేరు ఎత్తించమనండి చాలు. ఆయన రాహుల్ గాంధీ అనే పేరు ఎత్తారు. ఆయన మోదీ గారు జన్ నాయక్, యువనేత, యువరాజ్ అని అంటారు. ద డే మోదీ గారు సేస్ రాహుల్ గాంధీ, దట్ విల్ బి ద బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ రాహుల్ గాంధీ. ఆయన చేయరు, ఈయన చేయించలేరు. ఈయన వెళ్ళిన చోటల్లా బీజేపీ గెలుస్తోంది కదా. ఇప్పుడు ఆ నెరేటివ్, ఇప్పుడు నేను అన్నది, ఈజ్ కాంగ్రెస్ ఏబుల్ టు కౌంటర్ దట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో దే ప్లేడ్ ఎ మాస్టర్ స్ట్రోక్ కాంగ్రెస్ బై అలైంగ్ అప్ విత్ టీవీకే. కేరళలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. బట్ వై నో వన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ఎ పొజిషన్ టు బిలీవ్ కాంగ్రెస్ కెన్ డీథ్రోన్ మోదీ? వెస్ట్ బెంగాల్ ఒక్కటి గెలవంగానే నౌ బీజేపీ హెస్ బికమ్ వెరీ ఇన్విన్సిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్లో అందరూ మిస్ అవుతున్నది ఏంటంటే బీజేపీ సీట్లు పుదుచ్చేరిలో తగ్గాయి. డిడ్ ఎనీవన్ నోటీస్ దట్? అసలు బీజేపీ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ 2021 ఎలక్షన్స్, బట్ నౌ ఇట్ హెస్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ పార్టీ. ఏది వచ్చింది ఇప్పుడు సెకండ్? డిఎంకే. బట్ నో వన్ ఈజ్ యాక్చువల్లీ ఇది అయినా కానీ మోదీ గారు వీక్ అయ్యారు, బీజేపీ వీక్ అయింది, కాంగ్రెస్ బలపడింది అనేది ఎవరికీ లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నరేటివ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ లీడర్. బలపడింది అని లేదు కానీ బీజేపీ రాలేదని మాత్రం ఉంది. సో ఎవరు వస్తే ఏంటి అన్నట్టుగా ఉన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడా నో, బీజేపీ 100%. ఇప్పుడు యూపీలో ఐ రియలీ డోంట్ థింక్ ఎనీవన్ వాంట్స్ నాన్ బీజేపీ. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫర్ యోగి. యూపీ ఐ థింక్ యూపీ is sealed. అవునా? యూపీ is I think once యూపీ is sealed, మేలో తెలుస్తుంది. నెక్స్ట్ మేలో ఐ థింక్ మనం అంతవరకు కూడా వెయిట్ చేయక్కర్లేదేమో. ఐ థింక్ వన్స్ దట్ హ్యాపెన్స్, ఐ థింక్ సమాజ్వాదీ పార్టీ విల్ ఆల్సో స్కాటర్. అవునా? ఎందుకంటే పదవి లేని పొలిటీషియన్ అంటే ప్రతి కూడా ఇలేసేస్తాడు. సో సినిమాలు చూడండి, మీరు అతడు చూడలేదని మీరు అనలేరు, ఎందుకంటే కంపల్సరీ వస్తుంది కాబట్టి. అది నేను ప్రీ కోవిడ్ ఐ వాజ్ ఎ మూవీ బఫ్. పోస్ట్ కోవిడ్ అన్ఫార్చునేట్లీ అసలు కంప్లీట్లీ అసలు అయిపోయింది మూవీస్ నుంచి. మరీ బ్రేకప్ అని అన్నాను కానీ వెరీ రేర్, ఎప్పుడో నెలకొకటి 2 అంతే. బట్ ఆ టైంలో అందుకే అప్పటివే అన్ని చెప్తూ ఉంటాను. పీపుల్ మే థింక్ ఐఎమ్ వెరీ ఓల్డ్ గా, గడ్డం జుట్టుకి రంగేసుకుని వస్తున్నాను. బట్ సో అదే అంటున్నా. సో అందులో ప్రాంతీయ పార్టీలు 15 ఏళ్ళు అధికారంలో లేకపోయినట్టయితే వాళ్ళ అస్తిత్వానికే ప్రమాదం. సో బీజేపీ ఇప్పుడు ఇఫ్ బీజేపీ ఈస్ ఏబుల్ టు విన్ అగైన్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, దట్ విల్ సీల్ సమాజ్వాదీ పార్టీస్ ఫేట్. మనం ఆశ్చర్యపోకర్లేదు, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతామన్నా ఏమన్నా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు. సో రానున్న రోజుల్లో ఇట్ విల్ బి వెరీ 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 టఫ్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ allies to counter, forget about NDA, to counter BJP itself. So I think it will be very interesting. Next monsoon session, winter session లో ఎప్పుడు తెస్తారో చూడాలి. చాలా మందివి ఎవరు ఎటుంటారు అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు అధికారంలో లేకుండానే డిఎంకేను టీఎంసీ థర్డ్ ఫ్రంట్ అన్న ఎక్సెట్రా చేస్తున్నారు. ఇద్దరు కలిపి అధికారం ఏర్పాటు చేసుకున్నారు జార్ఖండ్ లో. జేఎంఎం డి నాట్ అటెండ్ ఇండి మీటింగ్ డే బిఫోర్ ఎస్టర్డే రీసెంట్లీ. ఎస్, అండ్ జేఎంఎం ఇప్పుడు బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది అంటున్నారు ఫర్ డీలిమిటేషన్. నేను అదే అన్నాను కదా, ఇట్ ఈస్ రియల్లీ టఫ్ నట్ టు క్రాక్. ఇప్పుడు అండ్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ క్యాల్కులేటెడ్ పాలిటిక్స్ ఆడుతున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అన్ప్రెసిడెంటెడ్ కాదు. కాంగ్రెస్ ఏవైతే లాస్ తెచ్చిందో వాళ్ళు వాటినే కొంచెం వాళ్ళు వేరేగా వాడుతున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. డీలిమిటేషన్ కాంగ్రెస్ చేసిందే వీళ్ళు వాడుతున్నారు అన్న. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే 2000 ఐ థింక్ ఎన్ఐఏ వాళ్ళు యూఏపీఏ తెచ్చారు.
యుఏపీఏనే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. నిజానికి వీళ్ళు యుఏపీఏ మీరు తెచ్చిందే కదా, మరి ఎందుకు మీరు ఇప్పుడు రద్దు చేయాలంటున్నారు? ఎందుకంటే బీజేపీ వాళ్ళు చిన్న లాలో సవరణ చేసి దాన్ని ఇంకా బలపరిచేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. బీజేపీ ఉన్నవాడినే వీళ్ళు అనుగుణంగా వాడుకుంటున్నారు. దట్ ఈస్ ద లా. ఇంటర్ప్రిటేషన్ బీజేపీ వాళ్ళు వీళ్ళకి అనుగుణంగా చేసుకుంటారు. అండ్ దిస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ దిస్ పొలిటికల్ అక్యుమెంట్ టు అండర్స్టాండ్ వాట్ బీజేపీ ఈస్ డూయింగ్. దెన్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్. ఎలాంటి చేంజెస్ చేశారు యూఏపీఏలో ఆ చిన్న సవరణ? ఎగ్జాక్ట్ గా ఐ రియల్లీ డోంట్ రిమెంబర్. బట్ ఏంటంటే ఒక్క జైలుకి వెళ్తే మాత్రం లాంగ్ టర్మ్ ఉండడం, బెయిల్ అంత ఈజీగా రాకపోవడం, ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దే డిడ్ యూఏపీఏ దాంట్లో. ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ వెరీ దట్ థింగ్. సో అండ్ ఎస్పెషల్లీ మన ఇప్పుడు ఇన్ ఎ కంట్రీ వేర్ యూ హ్యావ్ 140 crore పీపుల్, యూఏపీఏ లాంటి కేసు లేకపోతే ఎలా? యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లా కదా. ప్రతి దేశంలో ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్, ఎవరన్నా అధికారంలో ఉండనివ్వండి, యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సెక్షన్స్ లైక్ దట్. సో మేబీ వింటర్ మాన్సూన్ సెషన్ కల్లా వీ మే సీ ఇంకా ఎన్డీఏ బలపడ్డం అని ఆశ్చర్యపోకర్లేదు. ఎన్డీఏ బలపడ్డం ఇన్ ది సెన్స్ కాంగ్రెస్ వీక్ అవ్వడం. మేబీ వీళ్ళందరూ థర్డ్ ఫ్రంట్ కింద ఉండొచ్చు. ఇఫ్ నాట్ బీయింగ్ కంప్లీట్లీ విత్ ఎన్డీఏ, we may see NDA with third front and we can very vulnerable India alliance. సో ఇప్పుడు టీఎంసీ శ్రేణులు ఏవైతే ఇటువైపు మొగ్గు చూపుతున్నారో అవన్నీ ఫర్ ది గ్రేటర్ గుడ్ అని మీరు అంటున్నారు. నాట్ ఫర్ దెమ్. బీజేపీ అందుకనే అగైన్ ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకే. బిల్ పాస్ అయిన తర్వాత దే ఆర్ ఆఫ్ నో యూస్. వాళ్ళని ఖచ్చితంగా యాక్సెప్ట్ కూడా చేయరు. వి డోంట్ హావ్ టు గెట్ స్టాండ్. ప్రజల పార్టీ శ్రేణుల ఎవరైనా పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు, పీక మీద కూర్చుంటారు. బీజేపీ అంత రిస్క్ చేయదు. అండ్ అవునన్నా కాదన్నా, బీజేపీ గెలిచిన తర్వాత సామిక్ భట్టాచార్య పార్టీ అధ్యక్షుడు కొన్ని పదుల సంఖ్యలో పేర్లు తీసి కన్నీళ్లు పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు మాతోని లేరు, వీళ్ళ వల్ల మేము వచ్చామని చెప్పారు. విచ్ పార్టీ యాక్చువల్లీ అక్నాలెడ్జెస్ ద పీపుల్ హూ ఫాట్ ఫర్ దెమ్? కన్నీళ్లు పెట్టుకుని ఆయన చెప్పారు మీడియాలో. ప్రతిదీ మనము రాజకీయ కోణంలోనే చూడక్కర్లే కదా, ఎమోషనల్ గా. దే వన్, వాళ్ళకి అది చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఎలక్షన్ ముందు కూడా కాదు. సో దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద మ్యాండేట్. దే విల్ రెస్పెక్ట్ ద మ్యాండేట్. దే విల్ రెస్పెక్ట్ దేర్ కార్యకర్తాస్. సో దే విల్ నాట్ టేక్ దెమ్, బట్ దే విల్ యూస్ దెమ్ ఫర్ దేర్ ఓన్ గుడ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఆఫ్టర్ దట్ దే ఆర్ టిష్యూ పేపర్స్, అన్ఫార్చునేట్లీ. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ ఆర్. సో BJP fate is sealed for 20 years is my opinion. సో పవన్ శ్రీ హర్ష గారు చెప్తున్నారు ఇట్స్ సీల్డ్ ఫర్ 20 years. ఇంకా మీరు మర్చిపోండి, మిగతా ఇంకేం పట్టించుకోవద్దు, ఓట్ అయితే వేయాలి, ఇక మీ మిగతా పనులు ఏవైతున్నాయో వాటిపైన ఫోకస్ చేయండి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ నో మ్యాటర్ వాట్, మనం వేటి గురించి మాట్లాడుకున్నా కానీ ఏదైతే జరిగిందో, నిరాయుధులైన మన ఇండియన్స్ పై జరిగిన దాడిని ఖండించాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. కెమెరా ముఖంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ క్లియర్ అండ్ మీ పర్స్పెక్టివ్ మాకు అందించినందుకు. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.